ఈ సంవత్సరం నేను హెచ్చరిస్తున్నాను, సేవకురాలుగా దేవుని యొక్క ప్రతినిధిగా నిలబడి నేను హెచ్చరిస్తున్నా. మీ పిల్లల యొక్క భవిష్యత్తు గురించి మీరు ఎన్ని ప్లాన్లు వేసుకుంటున్నారో నాకు అనవసరం. ఎన్ని ప్లాన్లు వేసుకున్నా ఆ ప్లాన్లన్నీ సక్సెస్ అవ్వాలి అని అంటే నీ పిల్లల్ని యేసు రక్తంలో భద్రపరచాలి. ఇక్కడ చాలామంది తల్లిదండ్రులే ఉన్నారు. మ్యాక్సిమం వివాహం కాని వాళ్ళు మాత్రమే 2-3 ఉన్నారేమో, కానీ మిగిలిన వాళ్ళందరికీ పిల్లలు ఉన్నారు. మీ పిల్లల బాధ్యత మీ మీద ఉంది. మనము దేవుణ్ణి ప్రశ్నించటానికి వీల్లేదు. మొన్న వెంకటలక్ష్మి వాళ్ళ తమ్ముడు పాప, తనకెంతమ్మ వయసు? అదిగో 5 నెలల పాప. తనకు కూడా ఏం ప్రాబ్లం అంటే బ్రీతింగ్, ఊపిరి అందట్లేదు. అపవాది ఎక్కడ ముడుతుందో చూడండి. మొన్న వాళ్ళ పాప కూడా ఊపిరే అందలేదు. అప్పుడు దాకా ఆడుకుందంట, చక్క సంతోషంగా ఉందంట, నవ్విందంట. సడన్గా ఎక్కడ నొక్కేసింది చూడండి అపవాది. ఏమీ లేదు, ముందు రోజు హాస్పిటల్కి తీసుకెళ్తే ఏమీ లేదన్నారు. మరి ఏమైంది ఎంత సడన్గా? నేను చాలాసార్లు చెప్పాను, అపవాది బాణాలు చాలా విచిత్రంగా ఉంటాయి అని చెప్పా. బాణాలు వేస్తున్నాడు. ఎవరు బలహీనంగా ఉన్నారో, ఎవరు తల్లిదండ్రులు పిల్లల కోసం సరైన రీతిలో ప్రార్థన చేయట్లేదో ఆ పిల్లల మీదకి బాణం వెళ్ళిపోతుంది. అది గుచ్చుకుంటే ఎవరికి నష్టం చిన్న వయసులోనే వాళ్ళని ఏం చేయాలంటే దేవుని పిల్లలుగా తీర్చిదిద్దాలి. ఆ బాధ్యత ఎవరి మీద ఉంది అని అంటే మన మీదే ఉంది. చూడండి, యోబు యొక్క జీవితంలో చూస్తే యోబు చాలా ధనవంతుడు. ఆ దేశంలో యోబు అంత ధనవంతుడు లేడంట. ఈరోజు మనకి 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయనుకోండి, ఏమంటున్నారు? మేము చాలా బిజీ అండి. ఏమ్మా అంటే మాకు పొలం ఉంది, ఉదయం వెళ్తాం సాయంత్రం వస్తాం, మాకు టైం లేదంటున్నారు. మరి యోబుకి ఎంత ధనం ఉంది, ఆ ధనాన్ని చూసుకోవడానికి ఎంత టైం పడుతుంది యోబుకి? కానీ యోబు ఏం చేశాడు తెలుసా? ఉదయ కాలాన్ని ఎన్నుకున్నాడు. నీ చుట్టూ ఉన్నటువంటి శత్రువు యొక్క కోటలు కూల్చబడాలి అని అంటే నువ్వు ఉదయకాలమే లేచి, ప్రభువా నీ బలాన్ని నీ ప్రభావాన్ని నేను చూడాలి అని నువ్వు ప్రార్థన చేస్తే ఏ అపవాది మన పిల్లల్ని ముట్టదు, ఏ అపవాది మన కుటుంబాన్ని ముట్టదు. యోబు చూడండి, ఉదయకాలమే లేచాడంట. పిల్లలు పాపం చేసేసారని బాధపడుతున్నాడా అంటే వాళ్ళు ఇంకా పాపము చెయ్యరు అని కూడా యోబుకు తెలుసు. కానీ ఏమని ప్రార్థన చేస్తున్నాడంట? వాళ్ళ హృదయంలో పాపం చేస్తారేమో, ఇంకా పాపం జరగకపోయినా వాళ్ళు చెయ్యరు అని యోబుకు తెలిసిన హృదయంలో పొరపాటున చేస్తారేమో అని వాళ్ళ నిమిత్తం ఉదయకాలమే లేచి బలర్పిస్తా ప్రార్థన చేస్తున్నాడు, పరిశుద్ధపరుస్తున్నాడు పిల్లల్ని. ఈరోజు మీ మట్టుకు మీరు ఆలోచన చేయండి. మీ పిల్లలు పాపం చేయకముందే పొరపాటున హృదయంలో ఆలోచిస్తారేమో పాపం గురించి అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు పిల్లల కోసం? నా పిల్లల్ని దీవించండి, వాళ్ళని అభివృద్ధిపరచండి, జ్ఞానం ఇవ్వండి అని చేయటం కాదు నేను చెప్పేది. వాటి కోసం కాదు నేను చెప్పేది. దేవుడికి ఆ పిల్లలకి ఉన్నటువంటి సంబంధం కరెక్ట్గా ఉండాలి, వారిలో పాపం ఉండకూడదు అని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు అలాగా? మనం ఎంతసేపు నా పిల్లలకి జ్ఞానం ఇవ్వండి, చదువు ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, వాడు పెద్ద అయిన తర్వాత అలా అయిపోవాలి ఇలా అయిపోవాలి, నా పిల్లలకి మంచి సంబంధాలు రావాలి, వివాహాలు మంచిగా జరగాలి, వారికి ఏది తక్కువ కాకూడదు, అన్నీ బాగానే చేస్తున్నావు, వాడు పాపం చేస్తే ఏమైపోద్ది? ఈరోజు యోబులాగా తల్లిదండ్రులుగా ఉన్న మీరందరూ కూడా మీ పిల్లల విషయం ఏం చేయాలంటే ఉదయ కాలమే లేచి, నీకు 10 ఎకరాలు ఉండొచ్చు, ఎన్ని ఎకరాలన్నా ఉండొచ్చు, నీకు బాగా సమృద్ధి ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, కానీ నువ్వు ఎంత బిజీగా ఉన్నా ఆ బిజీ టైం అంతా పక్కన పెట్టు. ఉదయకాలమే ఇంకా ఎవ్వరు లేవకముందే చీకటితో లేచి నువ్వు ఎవరి కోసం ప్రార్థన చేయాలి తెలుసా? నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. ఆత్మీయంగా
పిల్లల్ని పెంచటం మనకి తెలియాలి. ఈరోజు చూడండి, లోకంలో ఉన్న పిల్లలు ఎంత భయంకరంగా తయారైపోతున్నారు. వారికి ఉన్నటువంటి ఆశలు, వారికి ఉన్న కోరికలు, తల్లిదండ్రులైన వాళ్ళే పిల్లల్ని ఏం చేస్తున్నారు? పాపానికి తీసుకెళ్తా ఉన్నారు. వాటిని రుచి చూపించేది ఎవరు అని అంటే తల్లిదండ్రులే. చాలామంది తల్లిదండ్రులు చూపిస్తున్నారు. స్కూల్స్లో ఆ వేషాలు వేస్తే ఎంత సంతోషంగా అవి మళ్ళీ ఏం చేస్తున్నారు? స్టేటస్లు పెట్టుకుంటున్నారు. దేవుడు అంగీకరిస్తాడా? సంతోషపడతాడు అనుకుంటున్నారా దేవుడు? నేను స్కూల్లో కానీ కాలేజీలో కానీ, స్కూల్ టైంలో జాయిని గ్రేసీని అడగండి, స్కూల్లో జరిగే ఏ కార్యక్రమంలోనూ వాళ్ళని పాలు పొందించేదాన్ని కాదు. చాలా కఠినంగా వాళ్ళిద్దరు ఏ ప్రోగ్రామ్స్లో ఉండేవాళ్ళు కాదు. గ్రేసీ చాలా టాలెంట్గా ఉండేది. స్కూల్లో వాళ్ళు ఫోన్ చేసేవారు, మీ పాప కొంచెం పెట్టండి భరతనాట్యం వేయాలని అంటే, సమస్య లేదు నేను వేయించనన్నా. సినిమా పాటలకి దేనికి నా పిల్ల వేయదు, రాదు, ఆ రోజు ఫంక్షన్కి రాదన్నా. అలా చెప్పినందుకు గ్రేసీని టీచర్స్ చాలా టార్గెట్ చేసేవాళ్ళు, చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ఏమని అంటే, నేను క్రిస్టియన్ అని నన్ను చాలా చెడ్డగా చిన్న చూపు చూసేవారు మమ్మీ. నన్ను అవమానపరిచేవాళ్ళు. నాకు ఎక్కువ మార్కులు వచ్చినా తిట్టి కూడా తక్కువ మార్కులు వేసి పంపించేవాళ్ళు. అందరిలో నన్ను ఇబ్బంది పెట్టేవాళ్ళు, చాలా అవమానపరిచేవాళ్ళు టీచర్స్. అందుకనే నాకు స్కూల్కి వెళ్ళాలనిపించేది కాదు. అన్నీ జరిగినా కూడా నేను దేనికి ఒప్పుకోలేదు. ఇండిపెండెన్స్ డేకి జస్ట్ ఫ్లాగ్ వేయడానికి మాత్రమే పంపించేదాన్ని. అప్పుడు కూడా ఏమైనా ప్రోగ్రామ్స్లో ఉండాలి అని అంటే ఉండను, ఖరాగా చెప్పించేసేదాన్ని. ఎందుకు చెప్తున్నానో తెలుసా? నేర్పించాలి. అసలు ఎందులోనూ పాలు పొందలేదు. దేవుడు విడిచిపెట్టేశాడా నా కూతుర్ని? విడిచిపెట్టలే. కోయంబత్తూరు వెళ్తే ఆంధ్ర వాళ్ళని అసలు దేంట్లోనూ బెటరు. తెలుగు వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అంటే చాలా చీప్గా చూస్తారు. కానీ యుఎస్ఏ నుంచి వచ్చిన అమ్మాయిని ఫస్ట్ లీడర్, ఆరాధనకి వర్షిప్ లీడర్గా యుఎస్ఏ నుంచి, అమెరికా నుండి వచ్చిన అమ్మాయిని పెట్టారు. సెకండ్ వర్షిప్ లీడర్ ఎవరో తెలుసా? ఆంధ్ర నుండి లెగిసిన నా కూతురే. హల్లెలూయా. దేవుడు తన పిల్లల విషయంలో ఎప్పుడు హెచ్చించాలో అప్పుడు హెచ్చిస్తాడు ఖచ్చితంగా. నువ్వు ఒక దాన్ని విడిచిపెట్టావా దేవుని కోసం, 10 విషయాల్లో దేవుడు ఉన్నతంగా నిలబెడతాడు. ప్రేయర్ టీంలో కూడా గ్రేసీ ప్రేయర్ బాగా చేస్తుందని చెప్పి ప్రేయర్ టీంలో కూడా గ్రేసీని పెట్టారు. అసలు ఆంధ్ర వాళ్ళని లెక్క చేయరు. ఎక్కడికి వెళ్ళినా ఆంధ్ర అంటే చాలు చీప్గా చూస్తారు. వేరే స్టేట్కి వెళ్తే మనకు తెలుస్తుంది. ఆంధ్ర వాళ్ళు అంటే అబ్బో తెలుగు వాళ్ళ అన్నట్టు చూస్తారు. కానీ దేవుడు ఏమీ తెలియని ప్లేస్లో కూడా ఆంధ్ర నుండి వచ్చింది అని తెలిసినా కూడా దాన్ని ఏం చేశాడో తెలుసా? పైన పెట్టాడు. ఎందుకు చెప్తున్నానో తెలుసా? మీ పిల్లల విషయంలో రాజీ పడద్దు. పాపం విషయంలో రాజీ పడకండి. వాళ్ళకి బొట్టు పెట్టి సంతోషపడుతున్నారు కొంతమంది. వాళ్ళకి ఏదేదో వస్త్రాలు వేసి పలానా దేవత, ఆ దేవత, ఈ దేవుడు, ఆ బొమ్మ, ఈ బొమ్మ ఆకారంలో తయారు చేసి సంతోషపడుతున్నారు. ఆ దెయ్యం మీద ఉన్నటువంటి ఆ లక్షణాలు నీ పిల్లల్లో కనబడతాయి తెలుసా? నేను చెప్తున్నాను, మీ పిల్లల విషయంలో మీరు జాగ్రత్త పడండి. ఎందుకు చెప్తున్నానంటే దేవుడు చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నాడు. మీ పిల్లల్ని మీరు జాగ్రత్తగా భక్తిలో పెంచాలి. విడిచిపెట్టండి, పర్వాలేదు, కష్టంగా ఉంటుంది, అవమానపరుస్తారు, ఏం కాదు. కానీ దేవుడు హెచ్చించే సమయం వస్తుంది ఖచ్చితంగా. తల్లిదండ్రులుగా మనమే పిల్లలకి మంచి భవిష్యత్తుని ఇవ్వాలి. చూడండి, 2వ దినవృత్తాంతాలు 22వ అధ్యాయం 3వ వచనం. ఇక్కడ ఒక స్త్రీ గురించి రాయబడ్డది. ఆమె పేరేంటంట? అతల్య. ఈమె 6 సంవత్సరాలు యూదా రాజ్యాన్ని పరిపాలించినటువంటి ఏకైక రాణి. బైబిల్ గ్రంథంలో
రాజ్యాన్ని పరిపాలించిన వ్యక్తుల్లో స్త్రీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే రాణిగా పిలువబడి రాజ్యాన్ని 6 సంవత్సరాలు పరిపాలించిందంట. అంత గొప్ప పేరు కలిగిన వ్యక్తి అతల్య. చెప్పుకోవడానికి 6 సంవత్సరాలు మా దేశాన్ని పరిపాలించింది, మా రాజ్యాన్ని పరిపాలించింది అని చెప్పుకుంటున్నాం. కానీ ఆమె చేసింది ఏంటి? అక్కడ రాయబడ్డది చూడండి. ఆమె తన కుమారుడికి ఏం నేర్పించిందంట? దుర్మార్గముగా ఎలా ప్రవర్తించాలో నేర్పించిందంట. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు ఉన్నారు, పిల్లల్ని దుర్మార్గంగా చెడ్డ మార్గంలో ఎలా నడవాలో నేర్పించే వాళ్ళు ఉన్నారు. అప్పట్లో బైబిల్ గ్రంథంలో అతల్య పేరు మాత్రమే రాయబడ్డది. ఈరోజు మరలా దేవుడు బైబిల్ గ్రంథాన్ని రాయడం స్టార్ట్ చేస్తే అతల్య పేరు పక్కన బోల్డ్ పేర్లు వస్తాయి. చాలా జాగ్రత్త పడాలి మనం. ఎలా నేర్పించిందంట? చెడ్డగా దుర్మార్గంగా ఎలా ప్రవర్తించాలో నేర్పించిందంట. చిన్న వయస్సు నుంచి నీ పిల్లల్ని ఎలా పెంచుతున్నావో నువ్వు తెలుసుకో ఒకసారి. మనం పెంచే విధానము దేవుని దృష్టికి అంగీకారంగా ఉందా? నీ పిల్లల్ని నీకు నచ్చినట్టుగా పెంచుకుంటున్నావా, లేకపోతే దేవునికి నచ్చినట్టుగా పెంచుతున్నావా? చెడ్డ మార్గాన్ని చూపించిన, మంచితనాన్ని నేర్పించిన, చివరికి వాళ్ళు ఎదిగిన తర్వాత అవి ఎవరి మీద చూపిస్తారో తెలుసా? వాటి ప్రభావం ఎవరి మీద కనబడుతుంది, ఎవరి మీద దాన్ని ప్రయోగిస్తారో తెలుసా? పిల్లలు మీ మీదే. చెట్టు మంచిదనుకోండి, దాని పండు కూడా మంచిగానే వస్తుంది. చాలామంది ఏమంటారంటే ఈ బుద్ధి నా బుద్ధి కాదండి, ఆడిది. ఎవరిది? ఈవిడిని అడిగామనుకో, ఏ పాపం నా దగ్గర లేదు, నా బుద్ధిలో ఏం పడలేదండి, మా పిల్లలకి అన్నీ ఆడియే. ఆయన్ని అడిగామనుకోండి, ఏమంటాడు తెలుసా? ఈ బుద్ధి నాది కాదండి, దాంది. ఎందుకీ మీ ఇద్దరు బుద్ధే కదా వచ్చింది, ఇద్దరిలో ఎవరో ఒకరిదే వస్తుంది పిల్లలకి. కానీ చెట్టు మంచిగా ఉంటే పిల్లలకి వచ్చే ఆ ఫలం కూడా మంచిగా ఉంటుంది. చిన్నపిల్లల్ని చూడండి, చాలా గ్రాస్పింగ్ పవర్ చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఏం చేస్తున్నామో అదే చేస్తారు మన పిల్లలు. మనం ముసుకేసుకొని ఆరాధన చేస్తున్నాం అనుకోండి, నువ్వు ప్రతిరోజు ముసుకేసుకొని ప్రార్థన చేస్తా, ఏడుస్తా, ఆరాధన చేస్తా, స్తుతి చేస్తూ ఉంటే నీ పిల్లలు ఆడుకునే పిల్లల్ని నువ్వు చూడు. చిన్న వయసులోనే వాళ్ళు కూడా ముసుగులు వేసుకొని ఏం చేస్తారు తెలుసా? పాటలు పాడుతూ ఉంటారు, డ్యాన్స్ వేస్తారు. అప్పుడు అర్థమైపోద్ది మీ ఇంట్లో ఆరాధన జరుగుతుంది అని. వాళ్ళు కొట్టుకుంటున్నారు, తిట్టుకుంటున్నారు అని అంటే మీ ఇంట్లో గొడవలే ఉంటున్నాయి. భార్యాభర్తలు ఏం చేస్తున్నారు? ప్రతిరోజు గొడవే. అందుకని వాళ్ళ ఆట కూడా ఏంటి? గొడవలే. పిల్లల్ని చూసి చెప్పచ్చు మీ ఇంట్లో ఎలా ఉందో పరిస్థితి. నేను మిమ్మల్ని బాధ పెట్టాలని ఎవరినో ఉద్దేశించి నేను మాట్లాడట్లేదు. మన కుటుంబాలు మారాలి, అది దేవుని ఉద్దేశం. ఈ కుటుంబంలో గొడవలు ఉన్నాయా? కుటుంబ ప్రార్థన ఉందా? కుటుంబ ప్రార్థన ఉంటే పిల్లల దగ్గర కనబడిపోద్ది, అది ఆ లక్షణాలు కనబడతాయి. ఎందుకు అని అంటే వాళ్ళు నిన్ను చూసి నేర్చుకుంటారు. చిన్నపిల్లలు కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వాళ్ళ ఆట కూడా ఏంటి అని అంటే చిన్న చున్నీ కనబడితే నెత్తి మీద వేసుకొని ఏం చేస్తారు వాళ్ళు? చక్కగా నన్ను ఇమిటేట్ చేస్తున్నారు మన పిల్లలు. అక్కడ చూస్తే బెన్నిగడు కూతురు అంటే ముసుకేసేస్తుంది. చిన్న చున్నీ వేసుకొని నేను ఎలా చేస్తున్నానో అలా చేసి దబేల్మని కింద పడిపోతుంది. వాళ్ళు పడాలి కదా మరి, మీరు పడినప్పుడు చూస్తుంది. అలాగ ఆరాధన చేసి దుబుక్కుని ఇది పడిపోతుంది. అక్కడ చూస్తే పాములవారి గూడెంలో వాళ్ళ పిల్లలు ఉన్నారంటే నన్ను ఇమిటేట్ చేయటమే. నేను ఎలా ముసుగేసుకుంటానో అలా ముసుగేసుకొని ఏదేదో చెప్పేసి రండి ప్రార్థన చేస్తాను అంటదట. నేను వెళ్ళే లోపల అక్కడ ప్రార్థన జరిగిపోతూ ఉంటుంది. ఆ స్మైలీ వచ్చి అందరికీ చేతులేసి ప్రార్థన చేస్తూ ఉంటుంది. ఎందుకు చెప్తున్నాను తెలుసా? అదే మన కుటుంబాల్లో ఏం జరుగుతుందో తెలిసిపోయేది. నీ కుటుంబంలో గొడవలు ఉన్నాయా? ఖచ్చితంగా వాళ్ళని చూస్తే చెప్పేయచ్చు. దేవునికి మహిమకరంగా నీ బిడ్డలు ఉండాలి, కానీ దేవునికి విరోధంగా నీ బిడ్డలు ఉండకూడదు. ఆశీర్వాదకరంగా ఉండాలి, కానీ ముళ్ళులా తయారవకూడదు.
ఇక్కడ అతల్య అనే వ్యక్తి తన కుమారుడికి దైవభక్తిని నేర్పించడానికి బదులుగా ఏం నేర్పిస్తుందంట? దుర్మార్గతను నేర్పిస్తూ ఉందంట. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వచనం. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈరోజు చిన్న పిల్లలకి నువ్వు అది ఎలా నడుచుకోవాలో నేర్పిస్తే వాళ్ళు పెద్దవాళ్ళైనప్పుడు కూడా దాని నుండి ఏమవరంట? తొలగిపోరు. ఇక్కడ అతల్య చిన్నప్పటి నుంచి ఏం నేర్పించింది అంటే దుర్మార్గంగా ప్రవర్తించడం నేర్పించింది. అందుకనే వాడి పరిపాలన అంతా ఎలా ఉందంటే దుర్మార్గపు పరిపాలన చేశాడు. ఈరోజు నీ పిల్లల విషయంలో నువ్వు చిన్న వయస్సు నుంచే వాళ్ళకి నేర్పించడం తెలుసుకోవాలి. పెద్దవాళ్ళు అయిన తర్వాత చెప్దాంలే, నా వయసు వచ్చాక చెప్దాంలే అంటే నీ వయసు వచ్చాక ఆడు నెత్తి మీద కూర్చుంటాడు. నీ మాట వినే ప్రసక్తే ఉండదు. అప్పుడు చిన్నపిల్లలు వాళ్ళు వినట్లేదు అనుకుంటారు, కానీ నువ్వు చెప్పే ప్రతీది వాళ్ళు వింటారు. తర్వాత మీరు టెస్ట్ చేయండి వింటున్నారో లేదో. నువ్వు చెప్పింది ఒక వారం రోజుల తర్వాత అడుగు, నేను అలా అన్నాను నీకు గుర్తుందా అని అడిగి చూడండి. నీకన్నా స్పష్టంగా చెప్తారు వాళ్ళు. నువ్వేం చెప్పావో కరెక్ట్గా చెప్తారు. నువ్వు తప్పు చెప్పినా కూడా అలా కాదు కదమ్మా, నువ్వు ఇలా చెప్పావు కదమ్మా అంటారు. మీ పిల్లలు ఏదైనా దొంగతనం చేసి ఒక పెన్సిల్ తీసుకొచ్చారనుకోండి, పక్కన ఫ్రెండ్ దగ్గర నుంచి, అబ్బా భలే తెచ్చావురా, నేను కొనకుండా మంచి పెన్సిల్ మోసుకొచ్చావు, దాసే అంటే నెక్స్ట్ డే ఇంకో పెన్ను తీసుకొస్తాడు. అబ్బా పెన్ను భలేగుందిరా, నాకు ఇవ్వరా, బైబిల్లో పెట్టుకుంటాను, రాసుకుంటాను, నేను కొనుక్కోలేకపోతున్నాను అని ఆ పెన్ను తీసుకున్నాం. నెక్స్ట్ ఆడు ఇంకా దొంగ ముదిరిపోతూ ఉంటాడు. చివరికి నిన్నే మోసం చేసే అంత పరిస్థితికి వచ్చేస్తాడు. అప్పుడు నువ్వు అయ్యో నా పిల్లోడు దొంగోడు అయిపోయాడండి, ప్రార్థన చెయ్యండి అంటే ఎక్కడి నుంచి వచ్చింది విత్తనం? విత్తనం ఎక్కడుంది? నీలోనే ఉంది. నువ్వే నేర్పించావు వాడికి. పెన్సిల్ తెచ్చినప్పుడే నువ్వు గట్టిగా కొట్టి నువ్వు ఇలా తేకూడదని చెప్పుంటే వాడు నెక్స్ట్ ఆ పని చెయ్యడు. మనం ఎప్పుడు కొడతాం? భర్త మీద కోపం వచ్చింది అనుకోండి, ఆడు తప్పు చేసినా చేయకపోయినా భర్త మీద కోపం ఎప్పుడు చూపిస్తావు? ఆడు ఏ తప్పు చేయకుండా ఏదో కూర్చొని ఉంటే చల్ మనం కొట్టుకుంటూ వెళ్ళిపోద్ది. ఎందుకు కొట్టిందంటే ఏమో తెలియదు. ఆడి మీద కోపం పిల్లల మీద చూపిస్తారు. అప్పుడు ఏమర్థమవుతుంది ఆడికి? మా నాన్న కోపంగా ఉన్నప్పుడల్లా మా అమ్మ నన్ను కొడుతుంది. అది కాదు వాళ్ళు నేర్చుకోవాల్సింది. వాడు ఏ తప్పు చేశాడో అది చూసి నువ్వు కొట్టావనుకో ఇంకోసారి ఆ తప్పు చేయడు. ఇప్పుడు ఆడు ఏ విషయంలో బలపడతాడు తెలుసా? వాళ్ళ నాన్న కోపంగా ఉన్నప్పుడల్లా ఇడు సెటరేట్ అయిపోయి కూర్చుంటాడు. ఎందుకు? నువ్వు కొడతావు కాబట్టి. మనము పిల్లల విషయంలో ఎంత అశ్రద్ధ చూపిస్తున్నామో. వాళ్ళకి మంచి బుద్ధులు నేర్పించడానికి బదులుగా మన బుద్ధి అంతా కనబడేలా చేసుకుంటాం. నేనైతే ఇలాగా పెంచుతాను, నేనైతే ఇలా చేస్తాను, నా బుద్ధి ప్రకారం. ఎవరితో మాట్లాడుకో. నీ బుద్ధి ఏంటి? పక్కింటోడితో కూడా మాట్లాడు. వాళ్ళు చచ్చిపోనివ్వండి, ఏమవనివ్వండి, కనీసం పలకరించరు. అదే బుద్ధి ఎవరికి నేర్పిస్తున్నారు? పిల్లలకి. మీ వదిన దగ్గరికి వెళ్ళకు, మీ పిన్నితో మాట్లాడుకు, మీ తాత దగ్గరికి వెళ్ళకు. మీ తాత ఏమని పెట్టినా తినుకో, ఇది తిందో ఆయన తిన్నవదు. ఇది కరెక్ట్ కాదు. దేవుని విషయాల గురించి మంచి లక్షణాలు వాళ్ళకి వచ్చేలా చెప్తే వాళ్ళు చాలా ఆశీర్వాదకరంగా మారిపోతారు. మనం ఏం చేస్తామంటే మనకి నచ్చినట్టుగా పెంచుకుంటూ వెళ్ళిపోతాం. మన లక్షణాలు ఏంటో ఆ లక్షణాలు అందులో కనబడేలా చూసుకుంటాం. అది కాదు, దేవుడు మెచ్చే బిడలుగా నువ్వు పెంచాలి పిల్లల్ని. చూడండి, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 10వ వచనం. నేర్చుకోకుండా పిల్లలకి ఏమీ నేర్పించలేవు. అదే ఇక్కడ దేవుడు చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చూడండి, ఫస్ట్ నా ఎడల భయభక్తులు ముందు మీరు నేర్చుకోండి, తర్వాత మీ పిల్లలకి నేర్పించండి. మనకే తెలియదు కొన్ని విషయాలు, ఇంకా పిల్లలకి ఏం నేర్పిస్తారు? ఏమి తింటామో, ఏమి తాగుతామో, ఇదే ఆలోచన. అంతేగాని
దేవుని అందలి భయభక్తులు వారికి నేర్పిస్తే దేవుని భయం కలుగుతారు. ఈరోజు లోకంలో హత్యలు జరగడానికి, భయంకరమైన గొడవలు కొట్లాటలు జరగడానికి కారణం ఏంటో తెలుసా? దేవుని భయం లేదు వాళ్ళకి. చిన్నప్పటి నుంచి కూడా దేవుని భయం లేకుండా పెరిగిన పిల్లలే రేపు ఏమైపోతున్నారంటే గోండాలుగా తయారైపోతున్నారు. వాడికి తల్లి భయం లేదు, తండ్రి భయం లేదు, దేవుని భయం అంతకంటే లేదు. చూడండి, లోకంలో ఉన్న తప్పులు చేసే వ్యక్తుల్ని చూడండి. వాళ్ళని వెళ్ళి అడిగినా వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? నాకు చిన్నప్పటి నుంచి ఏ భయం లేదు, మా అమ్మ అంటే నాకు భయం లేదు, మా నాన్న అంటే భయం లేదు, మరి దేవుడే లేడు అంటాడు. ఏ భయం లేకుండా పెరుగుతున్నారు వాళ్ళు. కానీ నీ పిల్లలకి ఏ భయం నేర్పించాలో తెలుసా? దేవుని భయం కలిగేలా నేర్పించాలి నీ పిల్లలకి. నువ్వు ఉన్నా లేకపోయినా వాడు పరిశుద్ధంగా ఉండాలి అని అంటే నువ్వు అన్ని సమయాల్లో దగ్గర ఉంటావా? ఉండవు. కానీ ఎవరుంటారు అన్ని సమయాల్లో? దేవుడు ఉంటాడు. వాడికి అది నేర్పించాలి. నేను చూసినా చూడకపోయినా నువ్వు దేవుడు చూస్తున్నాడు అనే భయం వారిలో ఉండేలాగా నేర్పించాలి. దానియేలు చూడండి, దానియేలు యొక్క తల్లి పేరు బైబిల్ గ్రంథంలో రాయబడలేదు. కానీ ఆ లక్షణాలు తల్లి ఎలా నేర్పించిందో ఏమో కానీ దానియేలు విషయంలో చూస్తే ఎంత చక్కగా కనిపిస్తుందో. బబులోను దేశానికి బానిసగా కొనిపోబడ్డాడంట. అయితే ఒక అవకాశం ఇస్తూ ఉన్నారు. ఏంటి అవకాశము అని అంటే, కల్దీయుల భాష నేర్చుకొని విందు వినోదాలు, మత్తు పానీయాలు, మద్యపానం అన్నీ నువ్వు నేర్చుకుంటే రాజు ఒక మంచి ఉద్యోగం ఇస్తాడు అని చెప్తే దానియేలు అస్సలు నాకు వద్దంటే వద్దన్నాడు. అక్కడ రాయబడిన మాటలని మన భాషలో నేను చెప్తున్నా. విందు వినోదాలు, మత్తు పానీయం, మద్యపానం ఇవన్నీ నేర్చుకొని కల్దీయుల భాష నేర్చుకుంటే, బూతులు మాట్లాడడం నేర్చుకుంటే రాజు నీకేమిస్తాడో తెలుసా? గొప్ప ఉద్యోగం ఇస్తాడు అని అంటే దానియేలు అంటున్నాడు, నాకు అవి ఎంత మాత్రం వద్దు. దానియేలు మాత్రమే కాదు, దానియేలుతో ఉన్న టీం అంతా కూడా ఏమంటున్నారంటే మాకు ఇవి వద్దు. రాజు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా మేము మాత్రం వీటిని అంగీకరించాం. ఎప్పుడైతే వాటిని విడిచిపెట్టాడో దానియేలుని దేవుడు ఏం చేశాడో తెలుసా? ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాడు. ఆ దేశంలో ఒక బానిసగా వెళ్ళిన దానియేలుని ప్రధానమంత్రిని చేసేసాడు దేవుడు. నేను చెప్పాను కదా, ఏదైతే దేవుని కోసం నీ పిల్లల్ని నువ్వు కఠినంగా పెంచుతావో, ఏదైతే విడిచిపెట్టి వాళ్ళు ఆ ఆశలు కోరికలు ఉంటుంది. కృష్ణుడు వేషం వేసుకోవాలని పిల్లలకు ఉంటుంది, నీకు ఉంటుంది. ఆ దెయ్యంలాగా నడిపించాలని ఆశ ఉంటుంది. పక్కన వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. పక్కన వాళ్ళు పెట్టుకుంటే మనకు కూడా పెట్టుకోవాలని ఆశ పిల్లల్లో కలుగుతుంది. కానీ నువ్వు అది కఠినంగా వాళ్ళకి నేర్పిస్తే ఒక రోజు వస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా దేవుడు పైన పెడతాడు. ఏ ఆశ అయితే దేవుని కోసం చంపుకున్నారో, ఏ కోరికలనైతే దేవుని కోసం విడిచిపెట్టారో, దేవుడు ఉన్నతంగా దీవించినప్పుడు ఆ కోరికలు ఏమీ కనబడవు. దానియేలుని చూడండి, ఎంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడు. ఆ దేశానికి ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి ఉన్నతంగా పెట్టాలి అని అంటే సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఇప్పుడు చూడండి, ఇంట్లో పనిచేస్తున్న పనోడికి మన ఆస్తి అంతా రాసిస్తామా? పనిచేసే పనోడికి ఇంట్లో పని చేస్తున్నాడు, నీ పిల్లలకి రావాల్సిన ఆస్తిని పనోడికి రాసిస్తావా? ఏవో. ఇప్పుడు రాజు తర్వాత రాజు స్థానంలో ఎవరు రావాలి? రాజు యొక్క కుమారుడు రావాలి. కానీ ఎవరు వచ్చారు? ఇప్పుడు బానిసని తీసుకెళ్ళి సింహాసనం మీద కూర్చోబెట్టాడు. అంత గొప్ప కార్యం జరగడానికి కారణం ఏంటి అని అంటే, దానియేలు యొక్క తల్లి చిన్న వయసు నుంచి ఎలా నేర్పించిందో చూడండి. అన్నీ విడిచిపెట్టు, దేవుడే నీకు అసలైంది, నీకు కావాల్సింది. ఈ లోకంలో ఏదో సంతోషం ఉంది, ఆ సంతోషం దేవుని కోసం విడిచిపెట్టు అని నేర్పించింది. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ఉన్నతంగా నిలబెట్టాడు. దేవుడు అండి, సామెతల గ్రంథం 34వ అధ్యాయం 11వ వచనం. ఒక క్రిస్టియన్ స్కూల్ ఉందంట, క్రైస్తవ స్కూలు. క్రిస్టియన్ స్కూల్లో
సార్ వచ్చి ఏమన్నాడంటే, ఒరే ఎరుకో గోడల్ని కూల్చింది ఎవర్రా అన్నాడంట. ఏమన్నాడు? నా వైపు చూడండి, బైబిల్లో లేదు అది. క్రిస్టియన్ స్కూల్లో సార్ గారు వచ్చి హెచ్ఎం వచ్చి అన్నాడంట, ఒరే ఎరుకో గోడల్ని ఎవరు కూల్చారా అని అంటే సార్కి ఒకే దడ, బాబోయ్ అని. సార్ ఎరుకో గోడలు మా పిల్లలు ఎవరు కూల్చలేదు సార్, ఒకవేళ కూల్చుంటే నేను కట్టించేస్తానండి అన్నాడంట. చూడండి, పిల్లలకి సరైన అవగాహన లేదు, తల్లిదండ్రులకి అవగాహన లేదు. ఎరుకో గోడలు ఎవరు కూల్చారో మీకే తెలియట్లేదు, ఇంక పిల్లలకి ఏం నేర్పిస్తారు? రోజు బైబిల్ గ్రంథంలో ఉన్న విషయాలు నీకు తెలియకపోతే నీ పిల్లలకి నువ్వేం నేర్పిస్తావు చెప్పు? ఫస్ట్ ఎవరు నేర్చుకోవాలంటున్నాడు? అందుకనే ద్వితీయోపదేశకాండంలో ఫస్ట్ తల్లిదండ్రులు నేర్చుకొని దేవుడు చేసిన కార్యాలు ఏంటో నేర్చుకొని అవి నీ పిల్లలకి నేర్పించు అంటున్నాడు. దానియేలు యొక్క తల్లికి ఫస్ట్ తెలుసు, అందుకనే చెడుతనాన్ని విసర్జించడం ఏంటో నేర్పించింది. అందుకనే దానియేలు ముందు చెడుతనం పెడితే నాకు వద్దు అంటున్నాడు. చాలా గొప్ప కార్యాలు జరుగుతాయి, ఇంకేంటి నువ్వు గొప్పడైపోతాడు, రాజు మంచి అవకాశం ఇస్తున్నాడు అంటే నాకు వద్దు అన్నాడు. అంటే అర్థం ఏంటి? చెడుతనాన్ని విసర్జించడం నేర్పించింది. ఈరోజు నీ పిల్లలకి చెడుతనాన్ని విసర్జించడం నేర్పించాలి, మంచితనం ఏంటో నేర్పించాలి. అవి నేర్చుకుంటే ఏమవుతుంది అని అంటే దూత కావలి ఉండి వారిని కాపాడుతుంది. పిల్లలు ఈ సంవత్సరం కాపాడబడాలి, నీ పిల్లలు ఈ సంవత్సరం సజీవంగా ఆరోగ్యంగా ఉండాలి అని అంటే మొట్టమొదట యోబులాగా నువ్వు ఉదయకాలమే లేచి నీ పిల్లల కోసం ప్రార్థన చేయాలి. రెండవది ఏంటి అని అంటే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకొని తర్వాత నీ పిల్లలకి నేర్పించాలి. అప్పుడు ఏమవుతుంది అని అంటే దూత కావలి ఉండి వారిని చుట్టూ కాపాడుతుందంట. నువ్వు ప్రార్థన చేసినప్పుడు యోబు యొక్క ప్రార్థన అంగీకరించి దేవుడు ఏం చేశాడో తెలుసా? యోబుకి కలిగిన అంతటి మీద ఏం పెట్టాడంట? కంచె పెట్టాడు. ఈరోజు మనం ప్రార్థన చేస్తే మన కుటుంబాల చుట్టూ కూడా మనం కలిగిన సమస్తం మీద ఎవరు కంచె పెడతారంటే దేవుడే కంచె పెడతాడు. నువ్వు రాసి సిమెంట్ తోటి ఆ సిమెంట్ తోటి గట్టిగా ప్రహరీ గోడ కట్టుకున్నా కానీ పులొచ్చిందా లేదా? పులొచ్చి తిరిగేసింది, ఒక్క రౌండ్ వేసింది అందరినీ. నీ గేదె చచ్చిపోయింది, ఆవు చచ్చిపోయింది, దూడ చచ్చిపోయింది అంటే ఎందుకు చచ్చిపోయినాయి? యోబు దగ్గరికి అపవాది వచ్చినప్పుడు దేవుడు అన్నాడు, కంచె నేను తీస్తేనే నీ దూడ చచ్చిపోద్ది. అంటే నీ ఇంట్లో దూడ చచ్చిపోయిందంటే ఎవరు కంచె తీస్తారు? ఆల్రెడీ కంచె లేదు, అది ఓపెన్గా ఉంది, కంచె లేకుండా ఉంది. ఆత్మీయంగా చెప్తున్నాను నేను, నీ యొక్క ప్రార్థన నీకు కలిగిన సమస్తం మీద కూడా ఏముంటుంది అని అంటే కంచె పెడతాడు దేవుడు. ఈరోజు నువ్వు దీవించబడాలి, అపవాది వేస్తున్న ఆ బాణం నీ పిల్లలకి నీ కుటుంబానికి తగలకూడదంటే ఖచ్చితంగా నువ్వు యోబులాగా ఉదయం లేసి ప్రార్థన చేయి, నిద్ర మానుకొని చేయి. యోబేమి పని లేనోడు కాదు, చాలా ఆస్తిపరుడు, చాలా ధనవంతుడు, అన్నీ యోబే చూసుకోవాలి. కానీ యోబు ఉదయకాలం ఎన్నుకున్నాడు, దావీదు కూడా ఉదయకాలాన్ని ఎన్నుకున్నాడు. ఈరోజు వారు దీవించబడ్డారు. నువ్వు దీవించబడకపోవడానికి కారణం ఏంటి అని అంటే నువ్వు పడుకునేటప్పుడు ప్రభువా అలసిపోయాను నాయన, కళ్ళు ముసుగుపోతున్నాయి నాయన, మమ్మల్ని అందరినీ దీవించాయి. ఆమేన్. పిల్లల కోసం ఒక మంచి తీర్మానం చేస్తావా ఈరోజు? నీ కోసం కాదు, నీ పిల్లల కోసం.